ఏ నా కొడుకుని బంటి ఏరా. ఎయ్ బంటి బంటి ఏరా అన్ని ఏరా. ఎయ్ అరే బంటి ఏరా. అన్నయ్య మమ్మీ మమ్మీ ఏమైందిరా? హైదరాబాద్లో భూకంపం వచ్చేలా ఉంది మమ్మీ. అరే ఏం మాట్లాడుతున్నావురా? చెల్లి నన్ను అన్నయ్య అనింది. అమ్మో అది అన్నయ్య అనిందంటే మన హైదరాబాద్లో ఏదైనా విధ్వంసం అనేది జరిగి ఉండాలి, లేదంటే నమ్మి స్కెచ్ చేసి ఉండాలి. రెండోదే కరెక్ట్. పనేంటి? నన్ను బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయవా? 500. మరీ ఎక్కువ కదా. సరే కన్సెషన్ కింద నడుచుకుంటూ వెళ్ళిపో. 100 ఇస్తా. నాకు చాలా పని ఉంది. అయినా తమరు తొట్టిగేంగ ఎక్కడికి వెళ్ళారు? ఈ మధ్య కనిపించట్లేదు. నీ దెబ్బకి ఎవరు మన ఇంటి ఛాయలకు కూడా రావట్లేదు. నేనేం చేశానే? ఏం చేసావా? వాళ్ళు వచ్చిన ప్రతిసారి నీదేదో పెద్ద 6 ప్యాక్ బాడీ అయినట్టు అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చావు కదా. వాళ్ళు ఇంకా రావడం మానేశారు. సిస్టర్, నాకు 6 ప్యాక్ లేకపోయి ఉండొచ్చు, కానీ మా ఫ్రెండ్స్ మాత్రం నేను స్మైల్ ఇస్తే చాలు అమ్మాయిలు పడిపోతానంటారు తెలుసా. అన్న ఎదవెవడు? వాడికి టేస్ట్ లేదు ఫస్ట్. నా ఫ్రెండ్స్కి టేస్ట్ ఉందిలే. అవునవును, మీ ఫ్రెండ్స్కి చాలా మంచి టేస్ట్ ఉంది. మన వీధి చివర టిఫిన్ బండి ఉంది చూసావు, దాంట్లో ప్లేట్లు గడేవాడిని ప్రేమిస్తుంది మీ ఫ్రెండ్ సోని. ఆడు ప్లేట్లు కడిగేవాడు కాదు, ఆ టిఫిన్ సెంటర్ ఓనర్. అలాంటివి 12 ఉన్నాయి ఈ సిటీలో. అయినా ఆడేంటి నేను పోయిన ప్రతిసారి ప్లేట్లు దొమ్ముతూనే ఉంటాడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి ఇష్టం. అయినా ఒకరి మీద ఆధారపడేవాళ్ళు నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నన్ను డ్రాప్ చేస్తా, డ్రాప్ చేయవా? ఇప్పుడేగా సిస్టర్ చెప్పింది ఒకరి మీద ఆధారపడడం ఇష్టం లేదని. అలా నడుచుకుంటూ వెళ్ళిపో, నీ స్వయం శక్తితో బతుకు. డాడీ ఏ నా కొడుకుని. డాడీ, చిన్నపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు తోడు రావాలంటావు కదా. అంతే కదా. మరి ఇప్పుడు నన్ను బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయమంటే ఎవ్వరు రావట్లేదేంటి? ఇంట్లో కూర్చొని తినేవాడు ఉన్నాడు కదా, వాడిని తీసుకుపో. అన్నయ్యకి పనుందంట, ఎంతసేపు బతిమలాన్నా రావట్లేదు. రే రానా, రే రానా. పుట్టి వెతికి చేసింది. నాన్న చెప్పండి నాన్న. చెల్లిని బస్ స్టాప్ దాకా డ్రాప్ చేసి రాపు. నాకు పని ఉంది డాడీ. నువ్వు ఎరగదీసే పని ఏంటో నాకు తెలుసు, ముందు డ్రాప్ చేసి రాపో. డాడీ వెళ్ళమ్మా. కళ్ళతోడు బెదిరిస్తున్నాడు, పెద్ద నరసింహనాయుడులో బాలేబాబు లాగా. ఏంటి? జై బాలయ్య. 100 రూపీస్ ఇస్తాను కదా, ఇస్తే బండ్లు పెట్రోల్ వడ్డించుకుంటా. అది ఇందాక తమ్ముడు. డాడీ ఎక్కవే ఎక్కువ, నీ సంగతి బస్ స్టాప్ దగ్గర చెప్తా. ఆపు ఆపు ఆపు. సరేరా బాయ్. ఎవరు? మా అన్నయ్య. ఓ, మరెందుకు రా అంటున్నావు? అలా గడ్డి పెట్టండి. నువ్వు తినేది నాకెందుకురా? చూడండి అన్నయ్యని పట్టుకొని నేను మాట్లాడుతుందో. అయ్యో అన్నయ్య, 500 అడిగావు కదా, ఇవ్వనా? నేనే నీకు ఎప్పుడు ఇస్తా కదే. ఓ ఈరోజు ఇవ్వలేదన్నా, ఫోన్పే చేస్తానులే. నీ దగ్గర లేకనే కదరా ఇంట్లో అంత పెద్ద గొడవ చేసావు. లోకి నీ దగ్గర ఉంటొకటి, నా దగ్గర ఉంటొకట. మీ ఇద్దరు అన్నా చెల్లెల కన్నా ఫ్రెండ్స్లా ఎక్కువ ఉన్నారు. అందుకే వీడిని అన్నయ్య అని పిలవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్. మన ఇంటికి ఎప్పుడు రాలేదు, ఈ మధ్య పరిచయం అయింది.
అప్పుడప్పుడు మన ఇంటికి తీసుకురావచ్చు కదా. నాకు కూడా రావాలనే ఉంటుంది, మీ చెల్లె వద్దంటుంది. ఇట్రా. ఎవరెవరో పిచ్చి ముఖాలందరినీ ఇంటికి పట్టుకొని వస్తావు, ఇలాంటి అందమైన అమ్మాయిని తీసుకురావచ్చు కదే. తీసుకొస్తే నీ దెబ్బకు తట్టుకోలేం కదా. నేను మరీ అంత ఉమనైజర్ని కాదే. నువ్వు ఉమనైజర్ కాదురా, గర్ల్స్ని కళ్ళతో తినేసి రక్త పింజరివి. నువ్వు పరిచయం చేసేదండి, నేనే పరిచయం తీసుకుంటా. హాయ్ అండి, నా పేరు రానా. తెలుసు. ఆ? తెలుసా? అరే రానా చాలా ఫేమస్ రా. ఎలా? లోకి వాళ్ళ అన్నయ్య కదా, అప్పుడప్పుడు డ్రాప్ చేస్తుంటే చూస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. తమరు బైక్ నడుపుతుంటే కళ్ళు రోడ్ మీద కన్నా ఆకాశంలో ఎక్కువ ఉంటాయి కదా. అది నిజమే. సరే అయితే మీరు మా ఇంటికి రావాలి. ఆ, ఎందుకు? లోకి పిలిచింది అనుకోండి. నేను పిలవను. పరువు తీయకే. నేను నా ఫ్రెండ్ పిలుస్తేనే వస్తాను. వస్తుందంటనే ఒక్కసారి పిలువే. ఏ పా. పిలువే. పిలవచ్చు కదే. నేను పిలను పో. మీలోకి అందరికి ఏం చెప్పొద్దో తెలుసా? ఏం చెప్తుంది? మా ఇంటికి వస్తే మా అన్నతో ప్రాబ్లం అయితే నేను గ్యారంటీ కాదని చెప్పిద్ది. మరీ అంత దారుణంగా నేను బిహేవ్ చేస్తానా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తెచ్చుకో. సర్లే, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? అదంతా అప్పుడు. ఇప్పుడు నేను కంప్లీట్గా చేంజ్ అయ్యాను. అది నేను కన్ఫర్మ్ చేశాక అప్పుడు పిలుస్తా. సిస్టర్, నీ పేరేంటి? లోకి. నువ్వు లోకివి కావే, కాకివే. మా ఇంటి ముందు కావు కావు అని అరుస్తుంటావు. ఛే! పోరా. ఎందుకే మీ అన్నయ్యని అలా ఏడిపిస్తావు? నువ్వు నాన్నకి ఒకవైపే చూసావే, ఇంకోవైపు చూడలేదు. వాడి ఇంట్లో నన్ను ఎంత ఆడుకుంటాడో తెలుసా? సరే, మీ ఇంటికి వచ్చి రెండో వైపు కూడా చూస్తాలే. నీకేంటి అంత ఇంట్రెస్ట్? ఎందుకే ఇంత డల్గా కూర్చొని ఉన్నావు? ఆడపిల్ల ఉన్న ఇంట్లో అమ్మాయి పెళ్ళికల్లా ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు. కానీ మనకేంటండి, అన్నీ అప్పులే. మన ఇంట్లో 2 పిల్లలున్నారు, ఒక్కరికి పెళ్లి కాలేదు. ఈ అప్పులన్నీ మన సంతోషం కోసం చేశామా? పిల్లలు చదువు కోసమే కదా. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడతాం. ఆ తర్వాత రానా ఉండనే ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడులే. ఏంటి వాడు చూసుకునేది? కనీసం ఒక్క ఎగ్జామ్ కూడా పాస్ కాలేదు. చదువుకుంటే మంచిదే. అలా అని చదువు రాకపోతే ఎందుకు పనికిరాడని అర్థం కాదుగా. ఇన్ని తెలిసిన మీరు వాణ్ణెప్పుడు ఎందుకు అలా తిడుతూ ఉంటారు? కొడుకుని దారిలో పెట్టాలనేది ప్రతి తండ్రి తాపత్రయమే. కానీ వాళ్ళేమో మేం చెప్పేదంతా నాన్సెన్స్ లాగా కొట్టిపారేస్తారు. ఇక అప్పులంటావా, ఖచ్చితంగా తీరిపోతాయి. ఎలా తీరుతాయో నాకు తెలియదు. సరే ఆగండి, టీ పెట్టుకొస్తా. హలో, ఉమ్, ఏంటి ఇవాళ మీ చెల్లి విలవలేదు? మా చెల్లిక్కలు లేదుగా. అదేనే, పక్కింటి పంకజం. మీకు చాలా ఎక్కువైంది. ఆ, ఆ, టీ పెడతానన్నావు. ఏనానా, ఎగ్జామ్స్ ఎలా రాసావు? చాలా బాగా రాశాను డాడీ. ఈసారైనా పాస్ అవుతావా? పక్కా ఫస్ట్ క్లాస్ వస్తా డాడీ. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావురా? నా ముందు అమ్మాయి బాగా రాసింది. ఆ అమ్మాయి బాగా రాస్తే నీకెలా ఫస్ట్ క్లాస్ వస్తుంది? దాని ఆస్టిస్ కాపీ కొట్టేశాను నాన్న. ఏ ఆన్సర్ కరెక్టో ఏ ఆన్సర్ రాంగో నీకు తెలుసా? తెలీదు. ఒకవేళ ఆ అమ్మాయి పేపర్స్ నింపడం కోసమే రాసిందేమో. లేనిపోయిన డౌట్లు పెట్టకు నాన్న. ఆ అమ్మాయి ఫుల్ పేపర్స్ నింపింది, దాని సేమ్ యాస్టిస్ నేను రాస్తాను. నేను పక్కా పాస్ అవుతాను. కాపీ కొడితేనే పాస్ అయిపోతే ఎవరు ఫెయిల్ అవ్వరు కదరా.
నేను ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అనుకుంటే మీరు పెట్టే డౌట్స్కి నేను పాస్ అవుతానా లేదా అనిపిస్తుంది. కష్టపడి చదివితేనే పాస్ అవుతారా, కాపీ కొడితే కాదు. పోనా ఎప్పుడు చూడు నాకు సపోర్టే చేయరు. ఏంటి పొద్దు పొద్దున్నే వాణ్ణి తిట్టకుంటే మీకు పొద్దు గడవదా? వాడు కరెక్ట్గా ఉంటే నాకు ఈ బాధంతా ఎందుకే. కాఫీ తీసుకోండి. ఉమ్, ఒకసారి గట్టిగా మందలిచ్చొచ్చు గదా. చెబితే వినే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడే. మీ ఇద్దరిని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఆంటీ, ఎవరో అమ్మాయి వచ్చినట్టుంది చూడు. మన ఇంటికి ఎవరు అమ్మాయి వస్తారండి? ఆంటీ, ఎవరో చూడవే. ఎవరమ్మా నువ్వు? ఆ, నా పేరు సత్య ఆంటీ. నేను లోకి ఫ్రెండ్ని. లోకి లేచిందా ఆంటీ? పొద్దు నడినెత్తి మీదకొచ్చే వరకు లేవదమ్మా అది. అంతసేపు ఆడుకోవాలన్న అదృష్టం ఉండాలి కదా ఆంటీ. ఆయన ఏంటి బయటే నిలబడి మాట్లాడుతున్నావు? లోపలికి రా. నమస్కారం అంకుల్. ఉమ్. వెళ్ళమ్మా. మా మా ఆ. ఎవరికోసం అమ్మా చూస్తున్నావు? అంటే లోకి కోసం అంకుల్. పైన ఉంటుందమ్మా, ఇల్లు. ఓకే అంకుల్. రే అన్నయ్య, ఏంట్రా నువ్వు? నువ్వేంటి ఇక్కడ? అమ్మగారు తొందర రారు కదా, అందుకే నేను వచ్చాను. అంటే నైట్ కొంచెం అమ్మా రీల్స్ చూసుకుంటూ లేట్ అయింది, అంతే కదా. అవును. అమ్మో, నువ్వు ఇప్పుడు లేచావంటే 8th వండరే. ఆ నువ్వు లేచావుగా, అయితే 9th వండరా? పొద్దు పొద్దున్నే నా రూమ్లో నీకేంట్రా పని? అంటే మమ్మీ నువ్వు లేచావో లేదో చూడమనింది, అందుకే వచ్చా. తిను. రే 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 ఆపరా నీ ఓవర్ యాక్షన్. నిన్నే కదరా బస్ స్టాప్లో హాయ్ చెప్పావు. మర్చిపోయి ఉంటాను. ఏ హాయ్, వాట్ ఈస్ యువర్ స్వీట్ నేమ్? రసగుల్లా. నువ్వు ఆపవే. ఐఎమ్ సత్య. సత్య, దిస్ ఈజ్ అవర్ హోమ్. మా డాడీ చాలా కష్టపడి కట్టాడు. ఏంటిలోకి మీ డాడీ మేస్త్రి అని చెప్పనే లేదు. దీనికి ఇలా అర్థమైందా? కాదే, మా నాన్న కష్టపడి ఆయన డబ్బులతో ఇల్లు కట్టించారు. ఓ, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? మీ బీటెక్ మెకానికల్. విత్ 21 బ్యాక్లాగ్స్. చెల్లి మన ఆస్తుల గురించి తనకెందుకు చెప్పు. అవి మన ఆస్తులు కాదురా, నీ ఆస్తులు. అయినా తను చెప్పకపోయినా నాకు తెలుసులే. మీకెలా తెలుసు? కొంతమంది ఫేసెస్ చూస్తే అలా కనిపెట్టొచ్చు. ఫేస్ వాల్యూ అంటుందిరా. నేను మరీ ఎస్, ఎదవ్వి ఎదవలానే కనిపిస్తావు. లోకి, రేపటి నుంచి నీ విషయంలో నేను జోక్యం చేసుకోను, నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. రేపటి నుంచి ఎందుకురా, ఈరోజే ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. సరే. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మూవీకి వెళ్దామా? ఫస్ట్ షో. వెళ్దామే. మమ్మీ, లోకి వాళ్ళు ఫస్ట్ షో సినిమాకి వెళ్తారంట. సినిమాలు షికార్లు అంటూ అర్ధరాత్రి వరకు బయట తిరిగావంటే కాలిరగొట్టి పొయ్యిలో పెడతా. తొందరగా రా, సాయంత్రం గుడికెళ్దాం. సరే అమ్మా. ఒరే రానా, వాడిప్పుడు రాడ్లే. నువ్వు కూడా స్టార్ట్ చేసావా? అంటే జస్ట్ కిడింగ్. సర్లే, నేను రెడీ అయ్యి వస్తా, కిందుండు. కాఫీ? ఆల్రెడీ మా ఇంట్లో మమ్మీ పెట్టిన కాఫీ తాగేసి వచ్చాను. మా మమ్మీ పెట్టిన కాఫీ కూడా తాగు. అంటే ఈ ఇంట్లో కాఫీ నేను పెట్టాలనుకుంటున్నానే గానీ మీ మమ్మీతో పెట్టించుకోవాలనుకోవట్లేదు.
అబ్బా కరెక్ట్ టైంకి వస్తావే పానకంలో పుడకలాగా. వెళ్దామా ఉంటావా? మ్, మ్, పరా. మ్. మ్మ్. లోకి మీ ఇద్దరిని బస్ స్టాప్ దాకా నేను డ్రాప్ చేయనా? ఏం అవసరం, మేము వెళ్ళగలం. పోనీ రానివే. ఎలా? అమ్మా లోకి, డాడీ. టిఫిన్ బాక్స్ మర్చిపోయావమ్మా. థ్యాంక్ యూ డాడీ. జాగ్రత్తగా వెళ్ళమ్మా. మ్. మ్. ఉమ్. లోకి, మ్. మీ అన్న చాలా ఇన్నోసెంట్లా ఉన్నాడే. అంత లేదు, పెద్ద తింగరోడు వాడు. ఆ తింగర్తనంలో కూడా ఏదో ఇన్నసెన్స్. సర్లే గాని ఫస్ట్ షోకి ఏ సినిమాకి వెళ్దాం? అదేంటే, మీ మమ్మీ అంత వార్నింగ్ ఇచ్చింది కదా. మమ్మీస్ అన్నాక వార్నింగ్ ఇస్తారు, పిల్లలు అన్నాక దాన్ని బ్రేక్ చేస్తారు. మరి నైట్ ఎలా మేనేజ్ చేస్తావు? ఇందాకన్నావు కదా ఇన్నోసెంట్ అని, దాన్ని వాడుకుందాం. అమ్మో, నువ్వు పెద్ద తోపే. అది నాకు తెలుసులేరా. అయినా సరే థ్యాంక్ యూ. ఉమ్. ఏమే, టైం 5-6 అవుతుంది. ఏమైనా స్నాక్స్ నా మొహన్ కొట్టొచ్చుగా. ఆ? ఎందుకే అంత కోపం? మీ మీదే కోపం. నేనేం చేశాను? ఏం చేయలేదనే నా బాధ. కొడుకేమో ఎగ్జామ్ పాస్ అవడు, కూతురేమో సినిమాలు షికార్లు అంటూ తిరుగుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమనే నీ బాధ? నిన్న రానా గురించి అడిగితే టైం వచ్చినప్పుడు వాడే బాగుపడతాలే అని అన్నావు. ఇప్పుడు లోకి కూడా సినిమాలు డ్రామాలు అంటూ తిరుగుతుంది. అది చిన్నపిల్లే. మీ ఇద్దరూ చిన్నపిల్లలే. రేపటి రోజున అదేదైనా చేయకూడని పని చేస్తే తెలుస్తది. అలా ఏం అవదులేవే, నువ్వు టెన్షన్ పడకు. మీరిలా అన్నిటికీ ఏం కాదు అనండి, ఏదో ఒకరోజు ఏదో ఒకటి అవుతది. ఆ? ఏమండి, మన పంకజం అండి. పంకజం ఆ, ఏమైంది పంకజానికి? పంకజానికి ఏమైంది చెప్పి సావే. అదే అండి, మన పంకజం ఉరేసుకుందండి. ఆ? ఆ?